ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రజనీకాంత్ కూలీలో నాగార్జున నటిస్తున్నారా? ఇంతకీ నటిస్తున్నారో లేదో ఇప్పుడు వివరాల్లో తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. కలైవాని ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ అన్న మాటలకు తగ్గట్లుగా అభిమానులకు దీని మీద మామూలు అంచనాలు లేవు. ఫ్లాపుల్లో కొట్టుమిట్లాడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో బలమైన కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా ఇతని మీద తమిళ తంబీలు ఆశలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్న లోకేష్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను నాగార్జునని అడిగారట. నిజానికి 2-3 నెలల క్రితమే లోకేష్ నాగ్ ని వ్యక్తిగతంగా కలిసిన మాట నిజమే. ఫోటో కూడా బయటికి వచ్చింది. కానీ అది కూలీ కథ చెప్పడానికని ఫ్యాన్స్ ఊహించలేదు. తీరా చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. రజనీ, నాగ్ ఇద్దరు ఒకే సినిమాలో నటించలేదు, కానీ ఒకే కథతో వేరువేరుగా 2 భాషల్లో శాంతి క్రాంతి చేశారు. అది డిజాస్టర్ కావడం వేరే సంగతి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అభిమానులు కలగంటున్న కాంబినేషన్ ని లోకేష్ కనుక నిజం చేయగలిగితే అంతకన్నా కోరుకునేది ఏముంటుంది? అన్నపూర్ణ వర్గాలు మాత్రం నాగార్జున సానుకూలంగా ఉన్నారని చెబుతున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, టాక్సిక్ సెటప్ మామూలుగా లేదు. ఇందుకే ఆ సెటప్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేజీఎఫ్ తర్వాత అభిమానులు ఎంత ఒత్తిడి తెచ్చినా 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఎట్టకేలకు టాక్సిక్ ఒప్పుకుని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్లను కాకుండా కమర్షియల్ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా అందరికీ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. టాక్సిక్ ని తక్కువ అంచనా వేసుకున్న వాళ్ళు లేకపోలేదు. అయితే ఇది అనుకున్నంత ఆషామాషిగా ఉండదని యూనిట్ టాక్. మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా రెండో కథానాయికగా తారా సుతారియా ఎంపికైందని లేటెస్ట్ అప్డేట్. 1950 నుంచి 1970 మధ్యలో గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ ని టాక్సిక్ కోసం తీసుకున్నారు. హ్యూమా కురేషియా నెగిటివ్ రోల్లో కనిపిస్తుండగా నయనతార యష్ కి అక్కయ్యగా కనిపించనుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని డార్క్ విజువల్స్ ఇందులో ఉంటాయనే లీక్స్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒళ్ళు జలధరించేలా ప్లాన్ చేశారట. 200 రోజులు షూటింగ్ కు సరిపడా షెడ్యూల్స్ ని సెట్ చేసుకున్నారు. గోవాలో కొంత భాగం, విదేశాల్లో అధిక శాతం చిత్రీకరణ జరపబోతున్నారు. సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ కి విడుదల కానుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ప్రేక్షకులకు అద్భుతమైన ఊహల్లోకి తీసుకెళ్లి మరిచిపోలేని అనుభూతి పంచడంలో ఆయనే శిల్పి. రాజమౌళి సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎంతో మంది హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు ఎదురు చూస్తుంటారు. సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం విజయాన్ని మాత్రమే చూశారు. 12 సినిమాలే తెరకెక్కించి కలే అనుకున్న ఆస్కార్ గడ్డపై నాటు స్టెప్లేయించాడు. ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చిన జక్కన్న బాహుబలి సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల సత్తా చాటాడు. దేశం మొత్తం అలరించే చిత్రాలు కేవలం బాలీవుడ్ నుంచే వస్తాయనే మాట నిజం కాదని నిరూపించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ కు పరిచయం చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి చూపించారు. కంటెంట్, స్టార్ హీరో అయిన తనదైన శైలితో సినిమా రూపొందించి ప్రేక్షకులకు అద్భుతమైన ఊహాలోకానికి తీసుకెళ్లి మరిచిపోలేని అనుభూతి పంచడంలో ఆయనే శిల్పి. రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకుంటారు.
తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్ గా సెట్ అవుతారో వాళ్లను ఆచి తూచి తీసుకుంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో RRR మూవీని రూపొందించి స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి దిగ్గజ దర్శకుల మెప్పును పొందారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. RRR తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జక్కన్న సినిమాలో నటించాలని ఎంతో మంది నటీనటులు ఎదురు చూస్తున్నారు. కానీ ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలను బయటపెట్టింది స్వయంగా జక్కన్న కావడం గమనార్హం. అతడు మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. 2001లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. అయితే తన ఫస్ట్ మూవీలో హీరోగా తారక్ అని అతడిని మొదటిసారి చూడగానే ఓరి దేవుడో వీడు దొరికేడేంట్రా, నా ఫస్ట్ మూవీకి మీసాలు సరిగ్గా లేకుండా నడక చూసి నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వీడు దొరికేడేంట్రా అనుకున్నా. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్స్ చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత తనతో ఫ్రెండ్షిప్ మొదలైందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.